నమస్కారములండి, నమస్కారములు. ఓం సత్యమవునండి, ఓం సత్యం. ఏంటి ఒకరికొకరితో అర్థం చేసుకున్నాడు అండి. ఎస్, ఒకరికొకరితో అర్థం చేసుకున్నాడు కాకపోతే మీరు ఇక్కడే మునిగిపోతారు. ఎస్, భార్యాభర్తలు కావచ్చు, ఏంటి నీ ఫ్రెండ్లు కావచ్చు, నీ మనసుతో నువ్వు కావచ్చు. ఎస్, ఒకరికొకరు అర్థం చేసుకున్నాడు అండి. అర్థం చేసుకున్నావు, నువ్వు ఉన్నావు, ఆ ఎదురునోడు అర్థం చేసుకోకపోతే మీరు అర్థం చేసుకోవద్దండి. మీరెందుకు అర్థం చేసుకుంటారు? సైట్ అయిపోయింది నుంచి. ఆ తర్వాత అతను అర్థం చేసుకుంటాడు. అతడు అర్థం చేసుకోలేడు అంటే అతడు కోడి మాసం, మేక మాసం, పంది మాసం, నాక మాసాలు, ఈ మాసాలు తినేసి అతనికి బుద్ధి బ్లాస్ట్ అయిపోయిందని మీరు అర్థం చేసుకోవాలి. అవునా కదండి? మీరు మాంసాహారాలు తింటారు, మీరు అర్థం చేసుకున్నారు. వాడు మాంసాహారాలను తింటున్నాడు, వాడు అర్థం చేసుకోలేకపోయాడు. అవునా కదండి? ఇది కమాలమైన మాటలండి, అంతరంగం మాటలు. మనం పనులు చేస్తాం, మాట్లాడదాం, ప్రేమిస్తాం. ఈ మూడు ఎంత కమ్మనమైన మాటలు అవి. పనులు చేస్తే కమ్మని డబ్బులు వస్తాయి, ఇంటికి నడుస్తుంది. అవునే కదండి? మాట్లాడితే మనకి తృప్తి, సంతోషమైన మాటలు. ప్రేమిస్తాం. ప్రేమ అంటే ఆటోమేటిక్, అంటే ఒక సెక్స్ విధంగా ప్రేమ కాదండి. నో, అమ్మ, అక్క, చెల్లి, ఆ ప్రేమ, ఆ భావన, ఆ తృప్తి, అమృత ప్రేమ. ఆ ప్రేమ అంటే పనులు చేద్దాం, మాట్లాడదాం, ప్రేమిస్తాం. ఈ మూడు మాటలు శాంతి సేవనాయ రూపం ఇందులో దాగి ఉంది. అందులో మనము కోపం ఉండొద్దు. కోపం ఉంటే అక్కడ ఫైటింగే. మొఖమాటం అవ్వద్దు, అంటే ముఖం తీసుకోవద్దు, సిగ్గుపడద్దు. ఈ మూడు మాటలు మన మనసుని తీసి బయటికి పారేయాలి. ఈ కోపము, ముఖమాటము, సిగ్గు తీసి బయట పడేస్తే మనం పనులు చేయగలము, మాట్లాడగలము, ప్రేమించగలము. అన్నారు కదండి. ఈ పనులు, మాటలు, ప్రేమ, ఈ మూడు ఉంటే మన ఇంట్లో ఏ ప్రాబ్లం ఉంటుంది. ఓం సత్యం.